చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ రిజర్వేషన్ అభ్యర్థుల మార్పు వివాదాలకు కారణమవుతోంది. నిన్న ఆదిమూలం గారు ఎస్సీ రిజర్వేషన్ అభ్యర్థిని కాబట్టి తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి, పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. అదే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కోడూరు ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రిజర్వేషన్ నియోజకవర్గాల్లో అన్యాయం జరుగుతూ ఉందా లేదా అనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి నిన్న ఆదిమూలంగా ఆరోపించారు. అది ఎంతవరకు నిజం, ఏంటి సార్? అది చాలా అసత్యం. అది రాష్ట్రంలో దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫ్యామిలీ పైన నమ్మకము. ఆయన వచ్చిన తర్వాత అనేకమైన రూపంలో ఈరోజు సంక్షేమ పథకాలు ఎస్సీ కానీ, బీసీలు కానీ, ఓసీలు కావచ్చు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కానీ, మహిళలు కానీ ఈరోజు అందరూ కూడా ఈ నవరత్న పథకాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది ఏమంటే ప్రతిపక్షాలు ఎక్కువగా పార్టీల్లో కొంతమంది ఉసిరేపుతూ ఉంటారు. ఉసిరేపినప్పుడు రకరకాల కోణాల్లో తీసుకుపోయే పరిస్థితి, ఎల్లో మీడియా పరిస్థితి మనం చూస్తుంటాం. ఈరోజు మన ప్రాంతానికి వస్తే ఎస్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒకటే మీరు ఎస్సీ ఎమ్మెల్యేలు అంటున్నారు కానీ మీరు ఎందుకు రెడ్డిస్ని తీసుకోరు, అదేవిధంగా అదర్ కమిటీని ఎందుకు తీసుకోరు, అదేవిధంగా ఓసీలో చాలామంది తీసుకోవచ్చు. ఈరోజు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మేము పక్కన పెట్టాం, అదేవిధంగా ఆనం రామనారాయణని పక్కన పెట్టాం, కోటమిటి శ్రీధరెడ్డిని పక్కన పెట్టాం, అదేవిధంగా నీకు చూస్తాను అనేక చాలామంది నలుగురు మొత్తం టోటల్గా పక్కన పెట్టాం. ఎందుకంటే పార్టీ గెలవలేరు, పార్టీ కార్యక్రమం దూరంగా ఉన్నారు, వాళ్ళు గెలవలేరు అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో కొన్ని మనం గెలవాలంటే కొన్ని రిపోర్ట్స్ బట్టి మనం తీసుకోవాలి కాబట్టి ఈరోజు మనం ఉదాహరణ తీసుకోండి. ఈరోజు మెరుగు నాగార్జున కానీ సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, హెక్స్ హోమ్ మినిస్టర్ సుచరిత, అదేవిధంగా సురేష్ మంత్రి గారు, ఈ విధంగా ఇప్పుడున్న హోంమంత్రి వనిత, వాళ్ళందరూ కూడా మేము టికెట్లు షఫ్లింగ్ చేసినాం వేరే ప్లేస్లో. అంటే పార్టీకి గెలవాలా, మీరు గెలవాలా అని ఉదయం చేసినాం. కానీ ఎంతసేపు ఒక ఓసీ వర్గాన్ని మేము చేయలేదు, ఎస్సీని అంటే చాలా తప్పు. ఈరోజు ఆదిమూలం మనకు ఏదైతే ఉన్నాడో, మేము సత్యవేడి ఎమ్మెల్యే, ఆయనకి ఎక్కడికైనా అన్యాయం జరగల, ప్రమోషన్ ఇచ్చారు. నిజంగా అతనికి అదృష్టం తలుపు తట్టింది. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ అనేది ఇంట్లో వచ్చిన గెలిచే సీట్ అది. ఎందుకంటే అన్ని 7 సెగ్మెంట్లు ఇక్కడ చాలా అద్భుతంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ప్లేస్లు, లీడర్లు కూడా బాగున్నారు, అందరూ మా సంబంధించిన ఎమ్మెల్యేలు కాబట్టి అన్ని పార్టీ సంబంధించిన అని ఈజీగా వచ్చు. అంత ప్రమోషన్స్ కూర్చొని పెట్టి నువ్వు దేవుని టెంకాయ కొడుకు దండం పెట్టుకుని కూర్చోవాలి ఇంట్లో. అటువంటిది నువ్వు అది పైగా నువ్వు అది లేక వేరే తెలుగుదేశం మాటలు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళ నుంచి ప్రయోజనం చేకూర్చున్నావు, ప్రయోజనం లబ్ధి పొందేదానికి అధిష్టానం పైన, పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర పైన నువ్వు విమర్శ చేయడం, వాళ్ళపైన బుడచడం చాలా దారుణమైన విషయం, తప్పది. ఎందుకంటే ఒక ఉన్నత భావాలు ఎక్కడైనా కానీ ఏ క్యాస్ట్ ఉన్నత భావాలు ఉండే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీరు ఒకరో ఇద్దరు మీ నోటికి వచ్చిన మాట్లాడి పార్టీ పైన, హైకమాండ్ పైన విమర్శించడం తప్పు. నీకు ఎక్కడ అన్యాయం జరగలేదు, నీకు పార్టీ టికెట్ ఇవ్వకుండా ఉంటే నాకు అన్యాయం జరిగింది అన్నది. సో ఇది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. సార్, చంద్రబాబు సైతం దళితులకు అన్యాయం జరుగుతుంది, వైసీపీలో దళిత అణచివేసే కార్యక్రమం జరుగుతుంది అంటున్నారు. ఎంతవరకు చంద్రబాబు నాయుడు అసలు కంపారిజన్ లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, పార్టీకి, అదేవిధంగా టీడీపీకి. ఎంతమందిని అతను నడియేటి ముంచాడు చంద్రబాబు నాయుడు, ఎంతమందికి టికెట్ ఇస్తానని చెప్పాడు. ఈరోజు మీరు గమనించలేదు, పుష్పరాజు అని అతనికి ఎన్నిసార్లు ఆయనకు మంత్రి ఇస్తానని చెప్పి, లాస్ట్కు రాజ్యసభ ఇస్తానని చెప్పేసి, లాస్ట్కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి రమ్మని చెప్పేసి ఆయన పక్కన పెట్టిన పరిస్థితి మనం చూసినాం. ఎస్సీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకు గౌరవం లేదు, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు తెలుగుదేశం పార్టీలో మా గౌరవం లేదు. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలతో సమానంగా ఈరోజు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బడుగోలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా అందరం మీకు ఇస్తున్నాం. ప్రతి వర్గంలో వాళ్ళకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి, మా పార్టీకి అసలు నక్కకు నాగలోకం అంతా ఇది ఉంటుంది. ఈ యొక్క పార్టీలో ఇది టోటల్గా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే బడుగు బలహీన వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి విధానాల వల్ల గెలుపు గుర్రాలకే వైసీపీలో ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ ఓడిపోయేదానికి ప్రాధాన్యత లేదు అని చెప్పి స్పష్టంగా కోడూరు ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.